శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. రెండో అధ్యాయం 29వ శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనం అన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుం అర్హసి. ఈ రెండు శ్లోకాలు ఈరోజు మననం చేద్దాం. భగవద్గీత మొదలు పెడుతూనే ఎత్తుగడ అంటాం. మొదలు పెడుతూనే స్వామి ఏమన్నాడు? ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు, జీవుడు లేడు, జిల్లేడు కాయలేడు, ఏడుపు లేదు, ఆర్పు లేదు, ఏది లేదు పో అన్నాడు. అంటే అదేమిటి మాధవ, రోజు ఎంతోమంది లోకంలో చచ్చిపోతున్నారు, అందరి చావులకు కూడా వెళ్ళొస్తున్నాను నేను అప్పుడప్పుడు, నువ్వు అట్లా చావు లేదంటే ఎట్లా అంటే, సరే మరి నువ్వు పుట్టారంటే చచ్చారంతే, ఇంకేముంది గోల అని వ్యావహారిక సత్తా దృష్టిలో చెప్పారని పోయిన వారం మనం చెప్పుకున్నాం. అంటే పారమార్థిక సత్తా అంటే ఏమిటి? ఉన్న సత్యం ఉన్నట్టుగా అవగాహన చేసుకోవటం. అదేమిటి? ఆత్మకు మరణం లేదు, మార్పు లేదు. ఇది అర్థం కాకపోతే, ఆత్మ కంటే ఎవరికి? మనకు, తనకు మరణం లేదు, మార్పు లేదు. అది అవగాహన కాకపోతే, అర్థం చేసుకునే మనస్థితి లేకపోతే, అప్పుడు వ్యావహారిక సత్తా దృష్టిలో కొద్దిగా ఓదార్చినట్లుగా మాట్లాడి మళ్ళీ అదే చెప్తారు, కానీ కొంచెం వేరుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. దాంట్లో పోయినసారి ఏం చెప్పారు? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. అంటే పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి మళ్ళా పుట్టుక కూడా తప్పదు. అపరిహార్యే అర్థే నత్వం శోచితుం అర్హసి. పరిహారం లేని ఈ విషయంలో, అంటే దీన్ని మార్చలేని ఈ విషయంలో చింతించటం ఎందుకు, దుఃఖించటం ఎందుకు అని పోయినసారి చెప్పారు. ఇంకా ఏం చెప్పారు? అవ్యక్త ఆదీని భూతాని వ్యక్త మధ్యాని అవ్యక్త నిధనాని. అంటే భూతాని అంటే కలిగిన ప్రతి ప్రాణి, కలిగిన ప్రతి విషయం కూడా ఆదీని ముందు, అది అవ్యక్తం. ఎక్కడి నుండి వస్తుందో, ఎట్లా వస్తుందో తనకు వ్యక్తం కావటం లేదు. వ్యక్త మధ్యాని, మధ్యలో వ్యక్తమవుతోంది. తర్వాత అవ్యక్త నిధనాన్ని. నిధనం అంటే తర్వాత అది చనిపోయిందనే మన భాషలో, తర్వాత అప్పుడు కూడా అది ఎక్కడికి పోతుందో తెలియటం లేదు. అప్పుడు కూడా కా పరిదేవన, ఇంకా చింతన ఎందుకు అని అన్నారు. అదేదో ఆత్మ కాకుండా ఇప్పుడు మనం ఒక్కసారి ఊ అన్నాం అనుకోండి, ఊ అనే ఆ భావన, ఆ వ్యక్తం అయ్యింది ఏదైతే ఉందో ఎక్కడి నుండి వచ్చింది? అంతకుముందు ఎక్కడుంది అది స్టాక్లో? అవ్యక్తం. కానీ ఊ అన్నప్పుడు వ్యక్తమైందా లేదా? స్పష్టంగా వ్యక్తమైంది. కానీ తర్వాత ఏమైంది? ముందేముంది, తర్వాత ఏమైంది అంటే మనం ఏం చెప్పలేం. అట్లాగే మన ప్రతి ప్రవర్తన కూడా భూతమే, అంటే కలుగుతున్న భావనయే. అవన్నీ కూడా అవ్యక్తం, మనకు వ్యక్తం కాని స్థితి నుండి వచ్చి వ్యక్తమై కాసేపుండి మళ్ళీ వ్యక్తం కాని దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఎప్పటిదాకా ఇట్లా జరుగుతుంది జీవుడికి అంటే,
తన స్వరూపం అర్థమయ్యేదాకా అది అవ్యక్తంగానే ఉంటుంది. స్వరూపం ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు ఈ అవ్యక్తం అనే ఈ అయోమయ స్థితి ఉండదు. అవ్యక్తము వ్యక్తమైంది మళ్ళీ అవ్యక్తమైంది అనే అయోమయ స్థితి ఎప్పటిదాకా ఉంటుంది? నిజం తెలిసేదాకా. అది తెలుసుకోలేకపోతే ఇట్లాగే అనిపిస్తుంటుంది. పుట్టింది, చచ్చింది, వచ్చింది, పోయింది. ఇవన్నీ భాష మన అవగాహన చేసుకోలేని భాషకు అట్లా ఉంటుంది కనుక స్వామి అట్లా చెప్పారు. ఇది వ్యావహారిక సత్తా దృష్టిలో చెప్తూ వచ్చారు. ఈరోజు ఏమంటున్నారు? ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. కశ్చిత్, కశ్చిత్ అంటే ఒకానొకడు. ఆ ఒకానొకడు ఎవడు? వీడందరూ ఎవరో ఒకరు. ఆ ఒకడట ఎవరు అడుగుతున్నాడో వాడు ఆశ్చర్యవత్ పశ్యతి. ఏనం ఆశ్చర్యవత్ పశ్యతి. ఏనం అంటే పైనుండి ఏనం అన్న పదానికి అర్థం ఏమిటి? ఈ ఆత్మ. ఈ ఆత్మ పైనుండి వస్తున్న ఆత్మ ఆశ్చర్యవత్ పశ్యతి. ఈ ఆత్మను ఎట్లా చూస్తాడట? పశ్యతి అంటే చూస్తాడు. ఎట్లా చూస్తాడు? ఆశ్చర్యకరమైన దాని వలె చూస్తాడు. వత్ అన్నారు. ఆశ్చర్యకరమైన దాని వలె చూస్తాడట ఒకడు ఈ ఆత్మను. ఆశ్చర్యవత్ వదతి. ఇంకొకడు ఎట్లా చూస్తాడు? అన్యః. ఇంకొకడు ఎట్లా చూస్తాడు? ఎట్లా మాట్లాడతాడు దాని గురించి? వదతి అంటే చెప్తాడు. ఆశ్చర్యకరమైన దాని వలె చెప్తాడట. ఇంకొకడు అన్యః ఆశ్చర్యవత్ శృణోతి. శృణోతి అంటే వింటాడు. ఇంకొకడు దాన్ని ఆశ్చర్యకరమైన దానిగా వలె చెప్తాడట. శృత్వాపి ఏనం న వేద. విన్నప్పటికీ అర్థమే చేసుకోలేడు, తెలుసుకోలేడట ఇంకొకడు. మనకేమైనా అర్థమైందా? కాలేదు. కనుక దాన్ని ఏమిటో చూద్దాం. దాని తర్వాత శ్లోకంలో ఏమంటున్నారు? దేహి నిత్యం అవధ్య. దేహికి, దేహి అంటే ఎవరు? దేహం కలవాడు. దేహం లోపల ఉండే దేహం కలవాడైన దేహి. వాడు నిత్యస్వరూపుడు. నిత్యం అవధ్య. వధింప తగినవాడు కాదు, వధింపబడేవాడు కాదు. ఎటువంటి వాడు? వాడు సర్వస్య దేహే, అన్ని దేహాలలో కూడా దేహి, వధింపబడనివాడు, నిత్యమైన వాడు. తస్మాత్ సర్వాణి భూతాని, అన్ని భూతాలకు ఇదే న్యాయం కనుక నా త్వం శోచితుం అర్హసి. మళ్ళీ ఇప్పుడు కూడా నువ్వు ఏడవటానికి అర్హత లేదు. మొత్తానికి స్వామి ఉద్యమం ఏమిటి? 7 పాపాలి. ఎవరు 7 పాపాలి? జీవుడు, అర్జునుడు. మీకు కూడా బాగా అంటింది. అర్జునుడు అనుకున్న జీవుడు అనేసారు. కొంచెం అంటుకుంది, ఇంకా సమస్య లేదు. అంటే జీవుడు 7 ఆగాలి అని స్వామి యొక్క బోధ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మనకు అర్థమైంది. ఎటువంటి కండిషన్లో కూడా నువ్వు ఆత్మను ఆత్మగా అనుకున్న, దేహంగా అనుకున్న, ఇంకా తర్వాత ఇంకా కూడా దిగి చెప్తారు. అట్లా అనుకున్నా కూడా ఏం చేసినా సరే నువ్వు ఏడవటానికి వీలు లేదు. దుఃఖం అనేది అవసరం లేదు అని చెప్తున్నారు. ఇవాళ శ్లోకాన్ని అర్థం చేసుకునే ముందు ఒక ప్రశ్న అడుగుతాడు వీడు. జీవితానికి లక్ష్యం ఏమిటి? ఎవరుది? మోక్షమా? అందరికీ బాగా పట్టింది. నిన్న కూడా మొదటి సమాధానం ఇదే చెప్పారు. చాలా సంతోషంగా ఉంది వీడికి. మొత్తానికి మోక్షం అడుగుతున్నారు. అంతేనా? అందరికీ జీవించటమే జీవితానికి లక్ష్యం. అంతేనా? మీరు ఒప్పుకుంటారా? అతను చెప్తున్నాడు జీవించటం జీవితానికి లక్ష్యం అట. సరే, జీవించటం అంటే ఏమిటి మరి? మీరందరికీ ఇవే లక్ష్యాలు ఉండాలి. మరి వేరే లక్ష్యాలు పెట్టుకోవద్దు. మోక్షం లక్ష్యంగా ఉన్నవాడు ఎట్లా ఉంటాడు? వాడి తేజస్సు ఎట్లా ఉంటుంది? ఈ వ్యావహారిక ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఉండదు వాడికి. ఇది లేదని తెలిసిపోతుంది వాడికి. మరి అట్లా ఉన్నారా? మాట వరుసకు మోక్షం అన్నారా? ఉన్నారా? ఎందుకు అడిగాడంటే నిన్న ప్రవచనానికి వెళ్ళే ముందు వీడు ఒక పోస్ట్ చూశాడు. చాలా ఆశ్చర్యంగా అనిపించి ఆశ్చర్యవత్ పశ్యతిలాగా చూశాడు. దాన్ని చూసి మిమ్మల్ని అడుగుదామని అనుకున్నాడు. ఏమిటంటే మనందరి జీవితానికి లక్ష్యం అని ఒకటి చూపించారు, లిస్ట్ ఇచ్చారన్నమాట. ఆ లిస్టులో ఏమిటంటే 0 నుండి 9 అంకెలు ఉన్నాయి. పైనుండి 9 నుండి మొదలుపెట్టాడు. మొదటిది ఏమిటో చెప్పమంటారా?
రోజుకు 9 గ్లాసుల నీళ్ళట. ఇది ఏమన్నా కష్టమైన లక్ష్యమా? ఎవరైనా చేయొచ్చు, అవునా? రోజుకు 9 గ్లాసుల నీళ్ళు, 8 గంటల నిద్ర. మేము 10 గంటలు కూడా పడుకుంటాం, కావాలంటే 8 ఏం కర్మ అనుకుంటారు. అంతే. ఇది కూడా అతి సులభంగా తీరిపోతుంది. తర్వాత 7 ఏమిటి? ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయట, అవి చూడాలట. అది 7. తర్వాత 6 ఏం చెప్పారబ్బా? 6 అంకెల జీతం. అతను కూడా వచ్చేసింది, నిన్న విన్నాడు కదా. 6 అంకెల జీతం అంటే లక్షల్లో జీతం ఉండాలి ఇప్పుడు. తర్వాత 5 వారానికి 5 రోజులు పని చేయాలట, 2 రోజులు సెలవు కావాలట. తర్వాత 4 బెడ్రూమ్లు ఉన్న ఇల్లు కావాలట. కాదు 4 ఏమిటి? 4 4 వీలర్ కావాలి, 4 వీలర్ బండి కావాలి. 3 బెడ్రూమ్లు ఉన్న ఇల్లు కావాలి. తర్వాత 2 అందమైన పిల్లలు కావాలి. 1 అందమైన భార్య కావాలి. 0 ఒత్తిడి. 0 ఒత్తిడి అంటే అస్సలు ఒత్తిడి ఉండద్దు. ఇవన్నీ ఉంటే ఒత్తిడి లేకుండా ఉంటారా మీరు? చెప్పండి. అందమైన భార్య, అందమైన పిల్లలు ఇవన్నీ ఉంటే ఒత్తిడి లేకుండా ఉంటాడు వాడు. అది తెలియక ఎవరో ఆ లిస్టు రాసిచ్చారు. అట్లాంటివి మనకు కూడా తెలుసో తెలియకనో లిస్ట్ ఇవ్వకపోయినా ఇట్లాంటివి కొంచెం ఎక్కువ తక్కువలో అందరూ రుద్దారా లేదా సమాజంలో? ఇదే జీవిత లక్ష్యం అని రుద్దారు. ఇందులో జీవితం ఏదో చెప్పండి మీరు. జీవితమే లేదా? భలే చెప్పారు. నిన్న వాళ్ళేం చెప్పారంటే ఆర్ఎండ్లో వాళ్ళు ఇవన్నీ కలిపి ముక్కలుగా అతికించుకొని ఇది జీవితం అన్నారు. అది జిక్సా పజిల్ అని ఉంటుంది చూసారా, పిల్లలు ఆడుకునేది. ముక్కలు అన్నీ ఉంటాయి, అట్ట ముక్కలు. ఆ అట్ట ముక్కలన్నీ కలిపి పేర్చుకొని ఒక ఫోటో ఫ్రేమ్ తయారు చేసుకుంటారు అట్లా అని చెప్పారు వాళ్ళు నిన్న. మీరేమో చాలా బాగా చెప్పారు, వాళ్ళకంటే జీవితమే లేదు పోయిందులో అని చెప్పారు. అంటే ఇప్పుడు ఏమిటంటే ఇందులో జీవితం ఎక్కడుందో మనకు తెలియటం లేదు. ఇప్పుడు వాళ్ళు అది చెప్పినా చెప్పకపోయినా, లక్ష్యాలుగా అవి చెప్పకపోయినా మనకి ఇందులో జీవితం ఎక్కడుందో కనిపించటం లేదు. ఇదే చేయాల్సి వస్తుంది కదా. లక్ష్యం అనుకున్నా అనుకోకపోయినా ఇది చేయాల్సి వస్తుంది కదా. వస్తుందా లేదా? తప్పట్లేదు. ఏదో ఒక 6 అంకెల జీతం తప్ప మిగతావన్నీ కొద్ది గొప్ప నెరవేరిపోతాయి. ఏముంది, చాలామందికే నెరవేరుతాయి. అదొకటి కూడా ఈ మధ్య కాలంలో కొంత ఎక్కువ మందికే నెరవేరుతుంది, అంతేనా? మిగతావన్నీ వస్తాయి. ఇంకొకటి, అందమైన పిల్లలు, అందమైన భార్య అన్నారు కానీ సంస్కారవంతమైన పిల్లలు, అనుకూలమైన భార్య అనలేదు. కాబట్టి కొంచెం ఈజీనే. అదంటే కష్టంగా ఉంటుంది. అనుకూలమైన భార్యలు ఉండరు కదా. అందమైన భార్యది ఏముంది, మేకప్ వేసుకుంటే అందరూ అందంగానే ఉంటారు, అంతేనా? పిల్లలు కూడా అందంగా ఏముంది, తోలు తెల్లగా పుడతారు, చాలామంది పుడుతూనే ఉంటారు. కానీ అదే సంస్కారవంతమైన పిల్లలు అనుంటే చాలా కష్టంగా, ఇంపాసిబుల్ లాగా ఉండేది. కానీ అది కూడా లేదు కాబట్టి తీరుతాయి. తీరిన తర్వాత ఇవన్నీ ఏం చేస్తాడు? ఇది లక్ష్యం అంటే ఏమిటి? మనం దాన్ని చేరుకోవటం అని మామూలు అర్థం ఉంటుంది. కానీ లక్ష్య పదానికి ఇవన్నీ దర్శనం చేయతగినవని అర్థం. ఇందులో జీవితాన్ని దర్శనం చేయాలి. మనం ఎక్కడ జీవితం కనిపించట్లేదే ఇక్కడ. మనకేమవుతుంది, ఇవన్నీ సాధిస్తాం. సాధించిన తర్వాత ఏం చేస్తాం? వదిలేసిపోతాం. ఇంక లక్ష్యం ఎందుకు, సాధన ఎందుకు, సిద్ధి ఎందుకు దానికి? పోనీ అవి తీసుకెళ్ళేటట్లు ఉంటేనేమో సరే, కష్టపడ్డాము. ఇప్పుడు పొరుగుడికి వెళ్తారు, అక్కడ బాగా సంపాదించడానికి వెళ్తాడు, వస్తారు కదా. వేరే వేరే ఊర్లలోకి, వేరే వేరే రాష్ట్రాల్లోకి కూడా వెళ్ళిపోతారు, అమెరికా కూడా వెళ్తాడు. సంపాదించుకొని ఏం చేస్తాడు? తీసుకొని వస్తాడా, వదిలేసి వస్తాడా? తీసుకొస్తాడు. తీసుకురావడానికే వెళ్తాడు అక్కడికి. ఇప్పుడు ఇక్కడ మనం వచ్చాము ఈ సృష్టిలోకి, వచ్చి ఏం చేసాం? వదిలేసి వెళ్ళిపోతున్నాం కదా. ఇంక అంటే సంపాదించింది అయిందా? కాలేదు. సంపాదన కాలేదు. సంపాదన అయితే మన దగ్గర ఉంటుంది. వదిలేస్తున్నాం కదా, మనకు అర్థమవుతుంది కదా. ఒకటన్నా వస్తుందా ఇందులో? ఏం రాదు. చివరికి దేహం కూడా రాదు. అట్లా అంతా వదిలేయటానికి ఇలాంటి లక్ష్యాలను పెట్టుకొని జీవించేవాడికి ఏది అర్థం కాదు. ఎందుకో అర్థం కాదంటే, అందరు ఎట్లా ఉంటారంటే ముందుగా ఒప్పేసుకుంటారనమాట. ఇప్పుడు రీసెర్చ్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి. రీసెర్చ్ ఎట్లా మొదలవుతుంది? దేని ఆధారంగా మొదలవుతుంది?
కొత్త విషయము కోరిక కాకుండా ఒక తెలియని విషయాన్ని పట్టుకొని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అవునా? ఇప్పుడు మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా, దాంట్లో ఎట్లా ఉంటుంది, ఒకటి లెట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ బి అన్నోన్ అంటాడు. ఎక్స్ విలువ మనకు తెలియదు, మిగతా ఏబిసిడీల విలువలు మనకు తెలుసు. ఇప్పుడు దాని ఎక్స్ విలువ తెలుసుకోవాలి, అట్లాగే కదా మొదలవుతుంది. అంటే ఎక్స్ విలువ తెలియదు అన్నప్పుడు దానికి ఒక పరిశోధన మొదలవుతుంది. తెలుసు అనుకున్న వాడికి పరిశోధన అవసరం లేదు, అంతేనా? అట్లాగే ఇప్పుడు లోకంలో అందరికీ ఈ జీవితంలో జీవించేవాడెవరో వాడు తెలుసు అనుకుంటున్నారు. మనకు తెలుసా? తెలియదు. తెలియదు అనుకున్న వాడైతే ఏం చేస్తాడు? పరిశోధన చేస్తాడు. తెలుసు అనుకున్నవాడు ఇంకేం చేయడు. ఈ కామన్ పబ్లిక్ అంతా ఎవరైతే లోకంలో తిరుగుతుంటాడో వాడికి ఎందుకు ప్రశ్న రాదంటే వాడు నేనెవరో నాకు తెలుసు అంటాడు. ఎందుకు? సృష్టి యొక్క లక్ష్యం ఏమిటంటే తనను తాను తెలియగా సృష్టి ఈడే అవకాశం అని ఒక పాట ఉంది మఠంలో, బాగుంటుంది. అది ఎప్పుడైనా ఒకసారి చెప్పుకుందాం ఇక్కడ. ఆ పాట ఒక కుక్కని ఉపమానంగా చూపించుకుంటూ స్వామివారు రాసిందనమాట. ఎట్లా? తనను తాను తెలియగా సృష్టి ఈడే అవకాశం, అప్పట్టున నిప్పట్టున అనుభవమున తెలుసుకోమని అని. అంటే అప్పట్టున అంటే బయట జీవితమునందు, ఇప్పట్టున అంటే తన అనుభవంలో కూడా తనను తాను తెలుసుకోవటానికి సృష్టి ఒక అవకాశాన్ని ఇచ్చిందట. ఆ తెలుసుకోవటం జీవిత లక్ష్యం మనకు. ఆ తెలుసుకుందామని ఎవరు అనుకుంటారు? తెలియదని అనుకున్నవాడు తెలుసుకుందాం అనుకుంటాడు. నాకు తెలుసు నేను ఎవరో అనుకున్నాడు అనుకోండి, తనను తాను తెలియడం ఏమిటి, ఇది మరీ విడ్డూరం, నాకు అన్నీ తెలుసు అంటాడు వాడు. అంటాడా? అనుకున్నవాడు ఇంకా ఆలోచన చేయడు. అట్లాగే లోకంలో అందరూ కూడా ఎందుకు ఈ అంశంలోకి రారు అంటే వాడు ఏమనుకుంటాడు, నేనంటే ఫలానా అని వాడు ఇదివరకే ఒప్పేసుకున్నాడు అన్నమాట. ఆ ఒప్పేసుకున్న వాడికి ఈ అంశంలో నిలకడ ఉండదు వాడికి. ఇదంతా ఏమిటి సోదంతా నాకు తెలుసు కదా, నేను ఫలానా పేరు సుబ్బయ్య, ఎల్లయ్య, మల్లయ్య, ఇదంతా నాకు తెలుసు, నేను ఇదంతా ఆధార్ కార్డు ఉందా లేదా మనకు? దాని పేరేమిటి? ఆధారం. ఆధారం కార్డు అట అది మనకు. మనం దానికి ఆధారమా, అది మనకు ఆధారమా? చెప్పండి. మనం ఉన్నందుకు ఆధార్ కార్డు ఇచ్చారా? ఆధార్ కార్డు ఇచ్చినందుకు మనం ఉన్నామా? కానీ అట్లా అంటుంది ఏమిటి గవర్నమెంట్, నువ్వు ఆధార్ కార్డు చూపిస్తేనే నువ్వు ఉన్నట్టు అంటుంది, అంతేనా? ఆ ఆధార్ కార్డు మనం ఉంటే ఇచ్చారు, ఉండకపోతే ఇవ్వరు కదా. మనం దానికి ఆధారం, కానీ అది ఎట్లా ఉంది పేరు, అది మనకు ఆధారం అన్నట్టుగా ఉంది. అంటే మనం రివర్స్లో బ్రతుకుతాం కాబట్టి అట్లాంటి పేర్లు పెట్టుకొని వ్యవహారం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ నేనెవరు అన్న అంశాన్ని తెలుసును అనుకున్నవాడు అందులోకి దూరడు, వాడు దానికి దూరంగానే ఉంటాడు, ఇంకా అయిపోయింది అనుకుంటాడు. ఎవరైతే తెలియదనుకుంటాడో వాడు పరిశోధన మొదలు పెడతాడు. ఆ పరిశోధన ఎక్కడ ఉంటుంది? లోపల పరిశోధన వాడికి ఈ విచారణను కలిగిస్తుంది. విచారణ కలిగిస్తే మాత్రం తప్పకుండా సమాధానం వస్తుంది. విచారణ లేదు కాబట్టి సమాధానం తెలియటం లేదు ఎవరికి, కానీ ఆలోచిస్తే సమాధానం లేని ప్రశ్న ఏది ఉండదు లోకంలో. కనుక ఇక్కడ జీవితం అంటే ఎవరు? ఆధార స్వరూపమైన తాను జీవితం. అప్పుడు జీవితంలో వాడు ఉంటే 9 గ్లాసుల నీళ్లు తాగుతాడు, వాడు ఉంటే 8 గంటలు నిద్రపోతాడు, వాడు ఉంటే వింతలు ఏవైనా చూసొస్తాడు, లేకపోతే చూసేవాడు ఎవరు అంటే ఉండేవాడు ఆధారం, అంతేనా? లక్ష్యం ఎవరు? ఇప్పుడు జీవితాన్ని జీవించాల్సింది ఎవరు? నేను ఆధారంగా జీవితం నడిస్తే అప్పుడు అది జీవితం అనిపించుకుంటుంది. అది జీవిత లక్ష్యం. లక్ష్యం అంటే దర్శనం చేయటం, అండ్ అన్నిట్లో నేను దర్శనం చేయటం, అది జీవిత లక్ష్యం. ఇప్పుడు ఎందుకు దాన్ని వదిలేసి మనిషి ఏమయ్యాడు? ఇప్పుడు పారమార్థిక సత్తా నుండి వ్యావహారిక సత్తాకు దింపారని చెప్పుకున్నాం కదా. అప్పుడు ఆ పారమార్థిక సత్తాలో ఏనమంటే ఏమిటి? దానికి పుట్టుకలు చావులు ఏవి లేనిది ఏనం, ఆత్మస్వరూపం, శుద్ధమైన సచ్చిదానంద స్వరూపమే ఉన్నది అన్నది పారమార్థిక సత్యం. ఇప్పుడు ఆ ఏనం అంటే సెల్ఫ్ అని అర్థం, ఆత్మస్వరూపం అంటే. ఇప్పుడు దింపేటప్పటికి ఆ ఏనమైంది దేహం అయిపోయింది, ఆ ఏనం, అంతేనా? పుట్టేది చచ్చేది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ ఏనంని ఒకడు ఎట్లా చూస్తాడట అంటే అది ఇంకా దిగిపోయి ఆత్మ ఏమైందంటే వాడు చూసే వింతలన్నీ ఆత్మలు. ఇప్పుడు ఎట్లా చూస్తాడు? వింతగా ఆశ్చర్యవత్ పశ్యతి అని చూస్తాడట. లోకాన్నంతా కూడా ఆశ్చర్యకరమైన దానిలాగా చూస్తారట. ఇందాక చెప్పాడు కదా, 7 ప్రపంచ అద్భుతాలు ఉన్నాయని చూస్తాడట వాడు. అవన్నీ చూసి రావాలని మనం అనుకుంటాం. మనం ఎప్పుడు ఏం చూస్తాము? చూడాలనుకున్న విషయం ఎట్లా ఉండాలి? అద్భుతంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? అద్భుతంగా ఉండాలి. సినిమా ఉందనుకోండి,
అదేదో పిల్లలు మొన్న చెప్పారు, నరసింహస్వామిదేదో గ్రాఫిక్స్ సినిమా వచ్చిందట. పాపం పిల్లలు మంచి పిల్లలు బాగాలేదని చెప్పేశారు ముందే. ఎట్లాగోనే చూపించారు దాన్ని. ఎందుకంటే వాళ్ళకి ముందే భక్త ప్రహ్లాద సినిమా చూపించాను నేను, కాబట్టి వాళ్ళకి ఇది నచ్చలేదు. ఎట్లెట్లాగో చూపించారు అంతా అని. కొంతమంది మాత్రం దాన్ని చాలా పొగడారని విన్నాడు వీడికి తెలియదు, చూడలేదు కాబట్టి. చాలా బాగుందా? మీరందరూ కూడా చెప్తే ఒకసారి చూడాలి దాన్ని. ఎట్లా ఉంది చూడొచ్చా? సరే, అయితే చాలా బాగుంది. ఆశ్చర్యవత్ పశ్యతి. అయితే ఆశ్చర్యంగా చూడడు, ఆశ్చర్యవత్ పశ్యతి. ఆశ్చర్యమైన దాన్ని వలే వలే అని 3 సార్లు అన్నారు ఈ శ్లోకంలో. వలే ఎందుకు చూస్తున్నాడంటే, ఇప్పుడు ఒక బుర్జ్ ఖలీఫా ఉంది. ఎక్కడుంది? దుబాయ్లో ఉంది. దాన్ని చూడటానికి వెళ్తారా లేదా? దానికి ఒక షో ఏదో లైట్ షో ఏదైనా పెడతారు, చూడటానికి వెళ్తారా లేదా? అది చూసి ఆహా ఓహో అంటాడు వీడు, అవునా? ఇంత ఆశ్చర్యాన్ని చూస్తున్నవాడు ఎప్పుడైనా దానికంటే గొప్ప ఆశ్చర్యం నీ దగ్గర ఉందని చూసుకున్నాడా? కన్ను చూడటం అనేది ఎంత ఆశ్చర్యం! కన్ను ఏం చూస్తుందో అది ఆశ్చర్యమా? అసలు కంటికి చూపు ఉండటం ఆశ్చర్యమా? చెప్పండి, ఏది ఎక్కువ ఆశ్చర్యకరమైంది? లోకంలో ఎన్నో వింతలు విషయాలన్నీ చూస్తాం కదా. ఇప్పుడు ఏరోప్లేన్ తయారు చేస్తాడు, చాలా గొప్ప వింత అయింది, గొప్పగా కనుక్కున్నాడు, ఎంతో చేశాడు అన్న. పక్షి ఎగురుతుంది చూసారా ఎప్పుడన్నా? అదేమన్నా కష్టపడిందా? ఇంత దానికి టెక్నాలజీ ఉందా? ఏం లేదు. పక్షిని చూసి మనం ఏరోప్లేన్ చేసాం, కంటిని చూసి మనం కెమెరాలు చేసుకున్నాం. ఇప్పుడు అవి వింత ఆశ్చర్యాలైనాయి, కానీ అసలైంది ఇది తను వాడుకుంటున్నది ఏది ఉందో అది ఆశ్చర్యంగా వీడికి కనిపించలేదు. అందుకే ఆశ్చర్యవత్ పశ్యతి అన్నారు. ఆశ్చర్యంగా ఉన్నది నీ దగ్గర ఉంది, నువ్వు దాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నావు. ఇప్పుడు ఆశ్చర్యవత్ వదతి చెప్పుకుంటాడు, ఇంకా అన్ని గొప్పగా చెప్పుకుంటాడు. అక్కడ అదైంది వదినా, ఇక్కడ ఇదైందన్నా అని చెప్పుకుంటారా లేదా? చెప్తారా లేదా? ఇంకా వార్తలు అన్నీ ఆశ్చర్యకరమైన విషయాలే. భారతదేశానికి వీటో పవర్ వచ్చిందట, అవునట అవునట, యుఎన్లో చాలా మారుమోగిపోయింది. ఆశ్చర్యం అంతేనా? గొప్ప విషయమే కావచ్చు, ఏదైనా కావచ్చు. అన్ని ఆశ్చర్యవత్ వదతి. అన్ని ఆశ్చర్యాలను చెప్పే నీ నోటిలో ఎంత ఆశ్చర్యం ఉందో చూసావా? స్వరపేటికలో ఎక్కడి నుండి శబ్దం వస్తుందో నీకేమైనా తెలుసా? ఏం మిషన్ ఉంది ఇక్కడ? ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటున్నాము. కావాలంటే ధ్వని పెంచుతాము, కావాలంటే తగ్గిస్తాము, ఎట్లా కావాలంటే అట్లా మాడ్యులేట్ చేస్తాం దాన్ని. చక్కగా అంతా వచ్చేసినట్టే వాడేసుకుంటాం, అంతే. ఎవరు నేర్పించరు, ఏం లేదు, అయినా వాడేసుకుంటాం. ఇది ఆశ్చర్యం వీడికి తెలియట్లే. ఈ ఆశ్చర్యంతో ఇంకేవో చెప్పుకుంటుంటాడు ముచ్చట్లన్నీ. అవన్నీ ఆశ్చర్యాలు. ఆశ్చర్యవత్ వదతి అంటే ఇప్పుడు ఏనం ఏ స్థాయిలో ఉంది? బయటది అయిపోయింది ఏనం. ఆత్మ ఎక్కడుంది? బయటిదంతా ఆత్మ అయిపోయింది వీడికి. ఆత్మ అంతా దిగజారిపోయి అక్కడ దాకా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా ఆశ్చర్యవత్ శృణోతి. చెప్పేవాడు చెప్తుంటే ఆహా అని వింటాడు. ఎట్లా వింటాడు? లీనమైపోయి ముచ్చట్లు పెడతారు. ముచ్చట్లు పెట్టేటప్పుడు వాడికి పొయ్యి మీద కూరుంటే మాడిపోతున్నది ఆడవాళ్ళకి తెలియదు, ఇంకేదన్నా అవుతుంటే కూడా మగవాళ్ళకి కూడా తెలియదు, పిల్లలకు కూడా అర్థం కావు. అట్లా లీనమైపోయి వింటుంటారు ఒక్కొక్క విషయాలన్నీ వింతలు, అద్భుతాలు. ఆశ్చర్యవత్ శృణోతి. శృత్వా అపి ఏనం నా వేద. ఇన్ని చేసిన వాడు తెలుసుకోలేదట. ఏం తెలుసుకోలేదు? పశ్యన్నపిచన పశ్యతి మూఢ అని శంకరాచార్యులు వారు తిట్టారు. చూచినప్పటికీ చూచినవాడు కాలేదు, వీడు మూఢుడు అని తిట్టారు. అంటే చూస్తూ ఉన్నావు కంటిని, కానీ చూపుని చూడలేదు కదా. వింటూ ఉన్నావు, చెవితో వింటూ ఉన్నావు, కానీ వినికిడిని వినలేదు కదా. మాట్లాడుతూ ఉన్నావు, కానీ మాటను వినలేదు కదా. మాట మాట్లాడే ఎక్కడ తేజస్సు ఉందో దాన్ని పట్టించుకోలేదు కదా. ఇన్ని చేసినప్పటికీ వీడికి తెలియనే లేదట ఇంతవరకు. ఎన్ని ఆశ్చర్యాల్లో పాల్గొన్నాడో, ఎన్ని ఆశ్చర్యాలు చూశాడో, ఎన్ని ఆశ్చర్యాలు విన్నాడో. ఎందుకు? అన్నీ బయటే ఉన్నాయన్నాడు కాబట్టి వీడికి వాడి గురించి అర్థం కాలేదు. అందుకే వీడికి ఏమవుతోంది? బాధ, దుఃఖం ఎప్పుడు వస్తుంది? ఇవి తెలియనందువల్ల వస్తుంది. ఎందుకంటే సృష్టిలో 2 అంశాలు ఉన్నాయి. సృష్టికి ఒక అంశం ఏమిటి? ఒకటి సృష్టి రచన. మనం ఏం చెప్పుకున్నాం? ఇప్పుడు జీవుడు అంటే వాడు ఎవరు? అసలు ఉన్నాడా లేడా? లేడు. వాడు సృష్టిలో జీవుడు అనేవాడు లేడు. ఎందుకు? జీవుడు అన్నప్పుడు డు అంటే ప్రథమా విభక్తిలో చెప్పబడింది ఆ పదం. ఒక వ్యక్తిగా ఊహించుకుంటాం మనం జీవుడు అనగానే. జీవము అంటే అదేమిటి? అప్పుడు వ్యక్తి అవుతుందా? కాడు. మనం జీవుడు అంటే ఈ జీవుడు, ఆ జీవుడు, వీడు, వాడు అని అనుకుంటాం.
డు అనేటప్పటికీ ఆ కష్టం వచ్చింది భాషలో. ఎప్పుడైతే దాన్ని జీవము అన్నాం అనుకోండి, మనం నువ్వు నేను అనేది ఇంకుండదు అక్కడ. జీవము అనేది సృష్టిలో ఉన్న ఒక సత్యం. అది రచన. ఆ రచనని మనం మాట్లాడుతున్నాం. సృష్టిలో ఏముంది? సృష్టి యొక్క లక్ష్యం ఏమిటి? ఆ జీవము వ్యక్తం అవ్వాలంతే. వాడు డూమువులు లేవు అక్కడ, విభక్తులు లేవు అక్కడ. జీవము మాత్రం ఉంది. జీవం అనేది సృష్టి యొక్క రచనాంశం. అది ఎట్లాంటిది? నిత్య స్వరూపం, నిత్యము, అవధ్యము. దేహి దేహి అన్నారు, దేహమునందు దేహి అన్నారు. అవునా? దేహం అనేది ఏమిటి? ఈ బయట వ్యక్తమయ్యేవన్నీ కూడా దేహాలు. దేహి లోపలున్నవాడు. వాడెటువంటి వాడు? నిత్యస్వరూపుడు, అవధ్య, వధింపబడేవాడు కాదు అంటున్నారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ మైక్ ఉందనుకోండి, ఈ మైక్ ఏమైంది? ఇప్పుడు దీన్ని పాడైంది అన్నాం. ఇది పాడైనప్పుడు మైక్ పాడైంది అంటే ఈ ఒక్క మైక్ పాడైందా, లేకపోతే మైక్ రచననే పాడైపోయిందా? చెప్పండి. ఇంకా సృష్టిలో మైకులన్నీ పాడైపోయినట్ట? కాదు. ఈ ఒక్క పీస్ మాత్రమే పనికి రాకుండా అయ్యింది, ఏదో రిపేర్ అయ్యిందని అంటాం. అవునా? అంటే రచన అట్లాగే ఉంటుంది, కానీ దేహి అట్లాగే ఉంటుంది. ఈ దేహం పోతుంది. దేహి నిత్య, అది పాడయ్యేది కాదు, అది పొందబడే ఉంది. ఆ రచన ఎప్పటికీ ఉంటుంది. కానీ దేహం ఇది పోవచ్చు, ఇంకొకటి తయారవుతుంది. ఇది ఎట్లాగో ఇది కూడా అంతే. అట్లా అయితే మనకెందుకు ఇప్పుడు ఆ తేడా తెలియటం లేదంటే మనం గుర్తించుకోవటంలోనే తప్పు చేస్తున్నాం. కాబట్టి నేను 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 అనే ఒకడు ఈగో ఐడెంటిఫికేషన్ అంటారు కదా, నేను అనే ఒక వ్యక్తిగా ఊహించుకొని కష్టాల పాలయ్యాం మనం. ఎందుకు? ఇప్పుడు నేను అనే ఒక వ్యక్తి వేరైపోతే వాడు సృష్టికి సమన్వయం కాడు, రచనకు సమన్వయం కాడు. వాడు సమన్వయం కాకేం చేస్తాడు? అసలైన దాన్ని గుర్తించడు. ఎందుకు మనం గుర్తించలేకపోతున్నామంటే ఇంకొకటి కూడా ఉంది. ఎప్పుడు అందుబాటులో ఉంటుంది, మనకు దాని విలువ తెలియదు. అంతేనా? విలువ ఉంటుందా దానికి? ఎప్పుడైనా లేకపోతే విలువ తెలుస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మనకు కళ్ళు ఉన్నాయి. ఇంత మనం ఏం చెప్పుకుంటున్నాం? కళ్ళు చూపు లేదు, చూడట్లేదు వాడు అంటున్నాం. ఇప్పుడు రేపు ఒక కన్ను పోయిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు ప్రపంచ వింతలు చూస్తాడా? ఈ కన్ను కావాలంటాడా? చెప్పండి. ఇప్పుడు ఒక్కసారిగా వాడికి నోటి రుచి పోయిందనుకోండి, పోతాయి తెలుసా మీకు? అట్లాంటి రోగాలు కూడా ఉంటాయి. వాసన పోవటము, రుచి పోవటం, ఏదైనా కొన్ని నరాలు మెదడులో చెడిపోతే అట్లా వస్తాయి. నోటి రుచి చెడిపోయిందనుకోండి, ఇప్పుడు వీడు వంటకాల గురించి అడుగుతాడా? రుచి కావాలి దేవుడా అని అడుగుతాడా? అది అట్లా దారికి వస్తాడు వీడు. ఎట్లా దారికి వస్తాడు? ఉన్నప్పుడేమో వాడికి విలువ తెలియదు. ఇప్పుడు మన దగ్గర ఎంత విలువైనది ఉందో, ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన రచన ఉందో, ఆ రచనలో వీడు ప్రవర్తిస్తున్నాడో అది మనకు అర్థం కావటం లేదు. రేపు వినికిడి పోతే ఎంత కష్టంగా ఉంటుంది మనకు. అయ్యో అయ్యో అని మళ్ళీ అదేదో హియరింగ్ ఎయిడ్లు పెట్టుకొని ఎన్ని కష్టాలు పడతాం. ఉన్నప్పుడు ఏం చేసాం? అది విని బాగుంది, ఇది విని బాగుంది, ఇది విని బాగుంది. వినికిడి ఇంత తేజస్సుంది. ఏ చైతన్యం ఉంటే కన్ను చూస్తుంది, ఏ చైతన్యం ఉంటే చెవి వింటోంది, ఏ చైతన్యంతో నేను ప్రవర్తిస్తున్నానో ఆ చైతన్యాన్ని తెలుసుకోవాలి అన్న దృష్టి విడికి రానే రావటం లేదు. అందుకే కాలాన ఏం చేస్తుంది? కాలం ఏం చేస్తుందండి? అన్నిటినీ దేహం ఏమవుతుంది కాలాన? అన్నీ తగ్గిపోతాయా లేదా? వినికిడి తగ్గుతుంది, చూపు తగ్గుతుంది, రుచి పోతుంది, అన్నీ పోతాయి. ఎందుకు పోతుంది? వీడికి ఇన్ని రోజులు ఉంటే విలువ తెలియలేదు కాబట్టి సృష్టి ఏం చేస్తుంది? వీడికి ఇట్లా కాదు, కొంచెం వాటిని దూరం చేస్తేనే వీడికి బుద్ధి వస్తుంది. అప్పుడు ఆలోచిస్తాడు. అప్పటికి టైం అయిపోతుంది, సినిమా అయిపోయే సమయం వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు చేయటానికి ఏముండదు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? గుర్తించేటప్పుడు తనను తాను తెలుసుకోవాలి. తనెవరిప్పుడు? ఒక రచనాంశం. ఒక రచన సృష్టిలో నడుస్తోంది. ఎంత బాగుంది! నేను కాదు అది. నేను గొప్ప అని అనుకోవద్దు. సృష్టి రచన ఎంత ఆశ్చర్యం! సృష్టి ఎంత అద్భుతము, ఆశ్చర్యంగా ఉంది. లేకపోతే చూడండి, జీవుడు అనేవాడు పుడతాడు, చచ్చిపోతాడు అన్నారు కదా, అక్కడ అర్జునుడే అన్నాడు కదా ఆ మాట. అప్పుడు పుడతాడు, చచ్చిపోతాడు అన్నప్పుడు దేహం విడిచిపోవటం మనందరం చూస్తాం. ప్రతి ఒక్క మనిషి దేహం విడిచిపోతుంటాడు. అయినా సరే మనం వ్యక్తిగా బ్రతుకుతున్నప్పుడు జీవితంలో దేహం వేరు, నేను వేరన్న భావనే కలగకుండా ఆశ్చర్యకరంగా ఉంటాడు. ఎంత గొప్ప ఆశ్చర్యం ఇది! అట్లా అయ్యింది నాకు. నేను వేరు, దేహం వేరు కదా. తల్లి గర్భంలోకి వచ్చేటప్పుడు దేహం లేదు, వాడు ప్రవేశించాడు, తర్వాత దేహం వచ్చింది. పోయేటప్పుడు కూడా దేహం వదిలేస్తున్నాడు, పోతున్నాడు. ఇది చాలా స్పష్టంగా మనందరికీ తెలిసిందే. అయినా సరే ఉన్నప్పుడు
నేనే దేహం నేనే దేహం అన్నట్టు బతుకుతుంది. ఇది ఆశ్చర్యం కాదు? అన్నిటికంటే అట్లట్లా జరిగింది. దీనికి ఇంకొకటి యక్ష ప్రశ్నలు ఉంటాయి కదా. యక్ష ప్రశ్నలు అడుగుతాడు యక్షుడు ధర్మరాజును. విన్నారా ఎప్పుడైనా మహాభారతంలో? ఒక సంఘటనలో యక్షుడనే గంధర్వుడు ఉంటాడు. మన ధర్మరాజును కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు అందులో ఒక ప్రశ్న అడుగుతాడు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అడుగుతాడు. అడిగితే ధర్మరాజు ఏం సమాధానం చెప్తాడంటే, అందరూ మనుషులు చనిపోతూ ఉండగా చూస్తూ ఉన్న మనిషి ఎప్పుడు తాను కూడా చచ్చిపోతాడని ఎప్పుడూ అనుకోడు. ఇది అన్నిటికంటే గొప్ప ఆశ్చర్యకరమైన విషయము అంటాడు. అంతేనా? చూస్తూ ఉండి ఇప్పుడు శవం దగ్గర ఏడుస్తూ ఉంటారు. పరమస్వామి వారు అంటూ ఉండేవారు, చనిపోయిన శవం మీద చనిపోబోయే శవాలు పడే ఏడుస్తున్నాయట. అది మనకు రియలైజేషన్ ఉండదు. వాడు చచ్చాడని ఏడుస్తున్నాడు, కానీ వీడు కూడా రేపు చస్తాడు, ఇదే గతిగత నాకు అనేది వాడికి స్ఫురణ రాదు. ఎందుకు? ఉండే స్వరూపంగా వాడి అనుభవం ఉంటుంది కాబట్టి అట్లా అంటుంటాడు. అది ఆశ్చర్యకరమైన విషయం అని ధర్మరాజు చెప్పాడు. వీడికి ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తుంటుంది లోకంలో. ఏమిటంటే, లోకంలో ఇంతవరకు చూసిన చరిత్రలో ఎక్కడ ఏ భార్యాభర్తలు కూడా సఖ్యంగా ఉండి సుఖపడ్డ దాఖలాలేవి ఉండవు. ఉంటాయా? ఉండవు. ఇది అందరూ చూస్తూ ఉండి కూడా ఏ ఆశతో, ఏ ధైర్యంతో మళ్ళీ పెళ్లి చేసుకుంటారో వీడికి అర్థం కాదు. ఎందుకంటే అందరూ ముందున్న వాళ్ళు, చుట్టాలు పక్కాలు, అమ్మమ్మలు, తాతలు, తల్లులు, తండ్రులు అందరినీ చూస్తే ఎవ్వరు సుఖంగా ఉండరు. అందరూ పోట్లాడుకుంటూనే ఉంటుంటారు ఎప్పుడు చూసినా సరే. కొంతమంది పైకి పోట్లాడుకుంటుంటారు, కొట్టుకుంటుంటారు. కొంతమంది లోపలే ఏదో ఒకటి అవుతుందా లేదా? అట్లా జరగకుండా ఎవరన్నా ఉంటారా? ఎవ్వరు లేరు కదా. అయినా కానీ అది చూసి కూడా ఎవరికి భయం ఉండదు, కొంచెం కూడా బాధ కూడా ఉండదు. మళ్ళీ అదే ధైర్యంతో నాకు మాత్రం అట్లా జరగదని ఎంతో ఆశతో, ఎంతో ఉత్సాహంతో రెడీ చేసుకున్నప్పుడు ఎట్లా ఉంటారు చెప్పండి? ఎంతో ఘనకార్యం చేయబోతున్నట్టుగా గ్రాండ్గా చేసుకుంటాడు. ఇది ఆశ్చర్యకరమైన విషయమా కదా చెప్పండి? ఇది ఇట్లాంటి అన్ని జీవితానికి సంబంధించిన మౌలికమైన ప్రశ్నలన్నీ వదిలేసి మనం ఏమో వింతలు చూడడానికి వెళ్ళిపోతాం, ఎగ్జిబిషన్ చూసి వస్తుంటాం. ఎప్పుడు ఆశ్చర్యవత్ పశ్యతి, ఎక్కడెక్కడో ఉంది, ఏదేదో చూస్తాడు. ఇంకా చూడండి, ఇప్పుడు ఆశ్చర్యం అంటే ఒక వండర్ అనేది ప్రసిద్ధార్థం. కానీ ఆ పదానికి అర్థం ఏమిటంటే ఆహచరతి అని అర్థం. ఆహ అంటే ఆస్మృతౌ, స్మృతిలో చూస్తాం మనం. ఏదైనా ఎక్కడ చూస్తాం? ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే వింటూ ఉన్నారు. విని అర్థం చేసుకోవటం ఎక్కడ జరుగుతోంది? ఎక్కడ అర్థం చేసుకుంటున్నారు? అయ్యో, అంత కష్టంగా ఉంది. బ్రెయిన్ అంటున్నారా? బ్రెయిన్లో అర్థం చేసుకునే శక్తి ఉంటే అందరి పిల్లలు ఒకలాగా అర్థం చేసుకుని అందరికి మంచి మార్కులు వచ్చేవా కాదా చెప్పండి? బ్రెయిన్ ఇప్పుడు అందరి గుండె ఒకలాగా కొట్టుకుంటుంది, అందరు ఊపిరితిత్తులు ఒకలాగా కొట్టుకుంటాయి. మరి అందరు బ్రెయిన్లో ఒకలాగా అర్థం చేసుకున్నాయి అనుకోండి, మార్కుల్లో తేడా ఎందుకు వస్తుంది? అంటే అర్థం చేసుకునేది బ్రెయిన్ కాదు. బ్రెయిన్ అనేది ఒక ఫిజికల్ ముద్ద, మాంసం ముద్ద. అది కెమికల్ రియాక్షన్స్ అవుతూ ఉంటాయి, అన్ని కంట్రోల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, అది వేరే విషయం. కానీ అది భౌతికం. అర్థం చేసుకోవటం భౌతికమా అభౌతికమా? అభౌతిక ప్రక్రియయా భౌతిక ప్రక్రియనా? అర్థం చేసుకోవటం అనేది అభౌతిక ప్రక్రియ. అది బ్రెయిన్ని దాటి జరుగుతుంది. అంటే మనస్సు, బుద్ధి అనుకుందాం. ఇప్పుడు బుద్ధి అర్థం చేసుకోవాలంటే ఒకటి యాక్టివ్గా ఉండాలి. అదేమిటి? కొంచెం లోపలికి వెళ్ళండి. చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద సామెత విన్నారా? విన్నారా? దాని అర్థం ఏమిటి? ఏముండాలి అక్కడ? చిత్తం ఉండాలి. చిత్తం నిలిపితే అప్పుడు మనకు అర్థమవుతాయి ఏవైనా. చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అంటే పూజలో అయితే కూర్చున్నాడు, కానీ వాడి చిత్తంలో ఏమున్నాయి? గుడి బయట విప్పిన చెప్పులు. అట్లాగే అయ్యో ఎవడెత్తుకుపోతాడో అని లోపల చిత్తంలో అదే నడుస్తుంది. అభిషేకం ఏమో శివుడికి జరుగుతుంది. విన్నారా అట్లాగా? అందుకే చిత్తశుద్ధి లేకుండా ఏ పని చేయకూడదన్న మాట విన్నారా? అంటే ఎక్కడి నుండి మొదలవుతుంది ఇదంతా? కథ అంతా చిత్తం. చిత్తం అంటే తాను చైతన్యవంతంగా ఉన్న స్థానం అన్నమాట. ఇప్పుడు మీరు వింటున్నారు, ఈ మాట అర్థమైందంటే మీ చిత్తం చైతన్యవంతంగా ఉంది అని.
లేదు ఒక మాట దాటిపోయింది, నేను చెప్పేస్తున్నాను మీకు అర్థం కాలేదంటే చిత్తము పోయింది, పక్కకి వెళ్ళిపోయిందని అర్థం. ఇప్పుడు పోయిందా? చిత్తం ఉందా, పోయిందా? ఉంది 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 కాబట్టి అర్థమవుతుంది, మొహాల్లో నవ్వులు కనిపిస్తున్నాయి కాబట్టి ఒక నిరూపణ అయింది దానికి. అంటే చిత్తం చైతన్యవంతం అయి ఉంటే ఆ చిత్తమునందు బుద్ధి అవగాహన చేసుకుంటుంది, అంటే చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటుంది. చిత్తం పక్కకి వెళ్ళిపోతే మాత్రం, చైతన్యవంతంగా లేకపోతే బుద్ధి అవగాహన చేసుకోలేదు. ఇప్పుడు ఆ బుద్ధి అవగాహన చేసుకుంటున్న దానికి ఇన్ఫర్మేషన్ మనం అంత సమాచారం ఎక్కడి నుండి ఇస్తున్నాం? మీరు ఇప్పుడు బుద్ధికి ఎక్కడి నుండి ఇస్తున్నారు సమాచారం? వింటున్నారు కదా, చెవి ద్వారా ఇస్తున్నారు, అవునా? వింటున్నప్పుడు చెవి ద్వారా బుద్ధికి సమాచారాన్ని ఇస్తున్నాం, అది విని అర్థం చేసుకుంటుంది. ఇంకా కొన్ని ఎట్లా ఉంటాయి, చూసి అర్థం చేసుకుంటాం, అంతేనా? కొన్ని స్పర్శ చేత అర్థం చేసుకుంటాం. అంటే ఈ ఇంద్రియాల ద్వారా మనం లోపలికి ఇస్తున్నదంతా కూడా ఆహచరతి, ఆ స్మృతౌ చరతి. స్మృతిలో అంటే చిత్తం అనే స్థానంలో, చైతన్యవంతమైన స్థానంలో మనకు తెలుస్తున్నాయి. ఇది ఆశ్చర్యం. ఆశ్చర్య పదానికి అర్థం అది. మనం దీన్నంతా అసలు ఎప్పుడు పట్టించుకోము, అసలు ఎట్లా ఉంటాం, వాడేసుకుంటాం. అంతే. అర్థమైందా లేదా అని అంటాడు ఎవరినైనా, అంతేనా? అర్థమైంది అని అంటాడు వాడు కూడా. అంటే ఏమైందో వీడికి తెలియదు, అడిగిన వాడికి తెలియదు, చెప్పిన వాడికి తెలియదు. ఇద్దరు అర్థమైందా అంటే ఒప్పేసుకున్నారు. అది ఒక చోట అవుతుంది, ఇదంతా అవ్వటం అనేది జరుగుతుంది. పిల్లవాడిని పాపం చదువుకో అని వేధిస్తుంటాం. ఎంత చదివినా రావట్లేదు నాన్న, ఎంత చదివినా రావట్లేదు నాన్న అని వాడు మొత్తుకుంటుంటాడు. మీరేం చెప్తారు? మనసు పెట్టి చదువు, బుద్ధి పెట్టి చదువు, ఏకాగ్రంగా చదువు చెప్తారా? కాన్సన్ట్రేట్ చేయంటే సరే అని అంటాడు వాడు కూడా పాపం, కానీ ఏం చేయాలో చెప్పాడు. చెయ్యి అంటే ఏం చేయాలి కాన్సన్ట్రేట్ చేయటం అంటే వాడు చెప్పాడు, మనం చెప్పము, వాడు కూడా అడగడు. కానీ చేయమంటే మాత్రం ప్రయత్నం చేస్తాడు వాడు, ఏదో ఒకటి కాన్సన్ట్రేట్ చేసినట్టు చేస్తాడు, చేసి అర్థం చేసుకుంటాం. ఇది స్మృతి. స్మృతి అనే పరికరాన్ని అనుక్షణం కూడా చైతన్యవంతం చేసుకుంటూ మన జీవితం జరుగుతుందా లేదా? ఇప్పుడు ఈ లిస్టులో చెప్పినట్టు మనం 9 గ్లాసుల నీళ్లు తాగినా అదే గనక జీవిత లక్ష్యం అని కొంతసేపు అనుకుందాం పోని. అట్లాగే అనుకొని ఇవన్నీ జీవితంలో భాగాలే అనుకుని, ఇందులో జీవితం ఎక్కడుంది అంటే ఆ స్మృతిలో ఉంది. నీళ్లు తాగాలనుకున్నవాడు ఎవరు? నీటి అవసరము, దేహానికి నీటి అవసరం ఎవరికి తోచింది? దేహం అడుగుతుందా? దేహం ఇండికేషన్ ఇస్తుంది, దాహం రూపంలో తెలుస్తుంది. మనం తాగం, ఒక్కొక్కసారి పనిలో పడి నీళ్లు తాగటం కూడా మర్చిపోతారా లేదా? అంటే ఇప్పుడు దేహం అయితే ఇండికేషన్ ఇచ్చేసింది దాహం ఉంది అని, కానీ మనం పట్టించుకోలేదు. అంటే ఇప్పుడు ఎవరు దాన్ని నీళ్లు తాగటాన్ని కోరుతున్నాడు? చేస్తాడెవరు? జీవుడు చేస్తాడు. జీవుడు అంటే ఎవరు? ఆ రచనను అనుసరించేవాడు ఎవరైతే దాన్ని గుర్తిస్తాడో వాడు. ఇండివిజువల్ బీయింగ్ కాదు. కానీ వాడికి ఏమిటి అర్థమైంది, సిగ్నల్ వచ్చింది, వాడికి అర్థమైంది, రచనకు అర్థమైంది, దీనికి నీళ్లు కావాలి అని అర్థమైంది, వాడు నీళ్లు తాగుతాడు. ఇప్పుడు వీడు లేకుండా నీళ్లు తాగినా సరే అది జీవితం కాదు. మంతెన సత్యనారాయణ రాజు చెప్పాడు నేను నీళ్లు తాగుతాను అని చేసామనుకోండి, అది యంత్రం అవుతుంది. దాహం ఉన్నా లేకపోయినా నీళ్లు తాగాలి, టైం చూసి నీళ్లు తాగాలి, ఆకలి ఉన్నా లేకపోయినా తిండి తినాలని. అట్లాగే బ్రతుకుతారు అందరూ. వారం అంతా ఏం చేయాలండి? పని చేసుకోవాలి. వారాంతం ఏం చేయాలి? తిని పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, అంతేనా? ఎవరో నిర్బంధం చేసినట్టు అందరూ ఒకటే టైం టేబుల్ ఫాలో అవుతుంటారు. ఎవరు చేశారు ఈ నిర్బంధం? ఇంకోలాగా ఆలోచిద్దామని, ఇంకొకటి చేద్దామని ఎవరు అనుకోరు. అందుకే ఆశ్చర్యమైంది ఏమిటంటే జీవితము తాను తన రచన ఆశ్చర్యకరమైంది. దీన్ని వదిలేసి ఆశ్చర్యవత్ పశ్యతి అని బయట దాన్ని చూడటం మొదలుపెట్టినప్పటి నుండి మనకేమైంది? మన గురించి మనకు అవగాహన లేకుండా అయింది. అప్పుడు ఏమైంది? దాన్ని తనను తాను అంటే తన రచనను చంపినవాడైనాడు. వధ్యం అంటే వధించిన వాడైనాడు. ఇప్పుడు ఇక్కడేమంటున్నారు? దేహి అవధ్యం అంటున్నారు. అది నిత్యస్వరూపం, అవధ్య స్వరూపం. ఇప్పుడు ఎట్లాగంటే చంపటం అనే ఒక మాట వచ్చింది అనుకోండి. చికెన్ తినాలంటే ఏం చేస్తారు? ముందు కోడిని చంపుతారు. కోడిని చంపటం అంటే హింసనేనా కాదా? అందుకే చాలామంది ఏం చెప్తారు? జీవహింస
మహాపాపం అంటారు. నేను ఊరికే చేరాదు అంటున్నారు. జీవహింస ఏమిటి? గట్టిగా చెప్తే మళ్ళీ తినకుండా ఉండాల్సి వస్తుందని గట్టిగా చెప్పట్లేదు. జీవహింస మహాపాపం అని చెప్పారు. ఇక్కడ మన అర్థం ఏమిటంటే కోడి అనే జీవుడు హింసింపబడ్డాడని మనం అనుకుంటున్నాం. అది అట్లా జరగటం లేదు అసలు. స్వామివారు ఏం చెప్తారంటే ఆ కోడి ఉంది కదా ఏదైతే చచ్చిపోయిందో దానికేం హింస, ఒక్కసారితో దెబ్బకి చావైపోయింది. వాడు హాయిగా ఆ దేహం నుండి వెళ్ళిపోయింది, ఇంకో దేహం తీసుకుంటుంది, ఆ జీవుడు మళ్ళీ పుడతాడని మన భాషలో జరుగుతుంది ఆ ప్రక్రియ. కానీ ఇప్పుడు దాన్ని చంపడానికి ముందు ఆ హింసా భావాన్ని పోషించిన వాడు ఎవరు? ఏ జీవుడు? ఆ జీవుడా? కోడి జీవుడా? ఈ జీవుడా? ఈ జీవుడు హింసా భావాన్ని పోషిస్తే గాని దాన్ని హింసించలేడు, అంతేనా? ఇప్పుడు హింస ఎవరికయింది? కోడికి అయిందా? ఈ జీవుడికి అయింది. వీడు ఉన్నాడు కదా, ఇంకా వీడు చావలేదు కదా. వీడు హింసాభావాన్ని పోషించి ఆ హింసను వీడు అనుభవించాలి. ఉదాహరణకు ఇందులో మీకు అర్థం కావట్లేదు ఎందుకంటే తినేవాళ్ళు కాబట్టి అది అస్సలు అర్థం కాదు మీకు. కానీ ఇప్పుడు ఉదాహరణకు ఒక మనిషిని తిట్టాలనుకోండి. తిట్టే ముందు తిట్టడానికి కావలసిన ఒక ఊపు ఉంటుందా లేదు? ఆ ఊపు నరనరాల్లో రావాలి, అప్పుడే గట్టిగా తిట్టగలం. నవ్వుకుంటూ ఉన్నప్పుడు తిట్టగలమా? తిట్టలేము. అంటే ఆ కోపాన్ని బాగా ఆపాదన చేసుకొని ఆ మాటను మనం అనాలి. ఇప్పుడు కోపాన్ని భరించిన వాడెవరు, ధరించిన వాడెవరు చెప్పండి? తిట్టేవాడే కదా. తిట్లు తిన్నవాడికేమో ఒక ఛాయిస్ ఉంది, ఇష్టమైతే కోపం తీసుకుంటాడు, లేకపోతే ఆపో అనుకొని వదిలి వెళ్ళిపోతాడు, అంతేనా? వాడికి బాధపడటానికి ఒక ఛాయిస్ ఉంది, ఇష్టమైతే పడతా లేకపోతే. తిట్టేవాడికి మాత్రం ఛాయిస్ లేదు. చచ్చినట్టు వీడు అనుభవించాలా లేదా ఆ తిట్టు భావాన్ని, ఆ కోపాన్ని వీడు అనుభవించాలి. ఇప్పుడు ఇద్దట్లో కోపం ఎవరిని బాధ పెట్టింది, హింసించింది? తిట్టేవాడినే హింసించింది, అంతేనా? బీపీ ఎవరికి వచ్చింది? తిట్టేవాడికి వచ్చింది. విన్నవాడికి పట్టించుకుంటే వస్తుంది, పట్టించుకోకపోతే రాదు. ఇది అర్థమైంది కదా. అట్లాగే జీవహింస చేసినప్పుడు ఎవరికి జీవహింస అయింది చెప్పండి? ఇప్పుడు ప్రతిసారి జీవిని హింసించి బలిచ్చి తిన్నప్పుడల్లా ఆ జీవులకు ఏం హింస జరగటం లేదు. ఈ జీవుడు వాడిని వాడు చంపుకుంటున్నాడు, ప్రతిసారి హింసను అనుభవిస్తున్నాడు. అందుకు కదా హింసా ప్రవృత్తి లోపల ఉండే తెలియకుండానే దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఇప్పుడు ఇంతవరకు ఈ విచారణ మీకు అర్థమై ఉండదు. జీవహింస అంటే దానికి అవుతుందని అనుకుంటుంటారు, కానీ తనకే అవుతుందని తెలియలేదు. ఈర్ష్య, కోపం, అసూయ, ద్వేషం ఇవన్నీ ఎవరివి? అన్నీ తనను హింసిస్తున్నాయి అనకుండా వాడేమనుకుంటాడంటే విషయాత్మకంగా చూసి దాని మీద కోపము, దాని మీద ప్రేమ. ప్రేమైనా అంతే, ప్రేమించాలంటే ముందు ప్రేమ ఎవరి దగ్గర ఉండాలి? తన దగ్గర ఉండాలి. ఆ ప్రేమ భావాన్ని తాను ఆనందిస్తాడు, తర్వాత ఎదుటివాడికి ఇస్తాడు. అది కూడా అంతే, కోపం లాంటిదే. వాడు ఇష్టం ఉంటే ప్రేమిస్తాడు, లేకపోతే లేదు. కానీ మనం ప్రేమించినప్పుడు ఆ ప్రేమ భావం మన దగ్గర ఆనందం మనం పొందుతాం. అంటే ఇప్పుడు ఏదైతే మనం ఎదుటివారి నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, కావాలని అనుకుంటున్నాం, ముందు ఎవరి దగ్గర ఉండాలి? అవన్నీ మన దగ్గర ఉండాలి. ఇప్పుడు ప్రేమ ఎవడో ఇవ్వాల్సిన కర్మ మనకేం పట్టింది? మనమే ప్రేమగా మారిపోతే అందరినీ మనం ప్రేమిస్తూ ఉంటే ప్రేమ మన దగ్గర స్టాక్ ఎంత ఉంటుంది? ఇది హింస నుండి దాటటం. హింస, దేహికి హింస లేదు, దేహానికి హింస ఉంది. మనం విషయాత్మకంగా దేహాల గురించి మాట్లాడుతున్నాం. దేహం అంటే విషయం. ఇప్పుడు విషయానికి హింస జరుగుతుంది అనుకుంటున్నాం తిట్టినప్పుడు, ఆ విషయం గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నాం. అంతేగాని మనం దేహి గురించి పట్టించుకోవటం లేదు. వాడికి హింస అనేది లేనే లేదు. వాడు నిత్య స్వరూపుడు, అవధ్య స్వరూపుడు. అందుకని ఇప్పుడు తస్మాత్ త్వం న శోచతి, ఇక నువ్వు దుఃఖించవలసిన అవసరమే లేదు. మనకు ఎడతెగని ఏడుపు ఉంది జీవుడికి. ఏం ఏడుపు? బయటపడాలి, బయటపడాలి, బయటపడాలి అని. ఎట్లా ఉంది ఆ ఏడుపు? ఏ రూపంలో మనకు కనిపిస్తుంది? అదేమిటి, నేను ఎప్పుడు ఏడవలేదు, మీరేమో ఇన్నిసార్లు చెప్పారు ఈ శ్లోకాలు. ఎన్నిసార్లు వచ్చింది? 25వ శ్లోకం నుండి 29వ శ్లోకం దాకా నా త్వం శోచితుం అర్హసి, నా త్వం శోచితుం అర్హసి అంటున్నారు. అర్జునుడు ఏడ్చాడేమో కానీ నేను ఎప్పుడు ఏడవనే లేదు, మీరు ఎప్పుడు చూశారు నేను ఏడవటం? అంటే ఆ ఏడుపు కళ్ళ నీళ్ళ రూపంలో కనిపించే ఏడుపు కాదు. అదేం ఏడుపు? జీవుడికున్న ఏడుపు ఏమిటి? ఏ రూపంలో తెలుస్తుంది చెప్పండి చూద్దాం. ఏమీ లేవు అనుకుందాం, అసలు కష్టాలే లేవు ఒకడికి. అయినా సరే ఈ ఏడుపు ఏదైతే జీవుడికి ఎడతెగకుండా ఉందో వాడికి తెలిసేటట్టు చేస్తుంది. అది డిఫాల్ట్ డిజైన్ అన్నమాట. డిఫాల్ట్ డిజైన్ అంటే ఏమిటి? అందులో తప్పకుండా ఉన్నది,
డిజైన్ చేసేటప్పుడే అందులో పెట్టబడిన దాన్ని డిఫాల్ట్ డిజైన్ అంటారు. ఇప్పుడు మనకు సృష్టి ఈ రచనలోనే, జీవుడు రచనలోనే ఒక డిఫాల్ట్ డిజైన్ పెట్టింది. వీడికి ఎంతసేపు బయట ఆశ్చర్యాలు చూస్తుంటాడు, బయట తిరుగుతూ ఉంటాడు, వీడికి తెలిసేటట్టు చేయాలి అని. మనకేమో కష్టం వచ్చినప్పుడైనా, సుఖం వచ్చినప్పుడైనా అని విషయంతో ఏమి రానప్పుడు కూడా అది తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? తలంపు మనకు తెలిసేటట్టు చేస్తుందా? అంత కూడా అక్కర్లేదు. అంత కష్టపడడం కూడా లేదు. సాధారణంగా, సహజంగా ఉంటుంది అందరికది. ఏం లేనప్పుడు కూడా ఉంటుంది. బోర్ కొడుతుంది. బోర్ కొట్టిందనుకోండి, దాని అర్థం ఏమిటి? బోర్ అంటే తెలుగులో ఏమిటి? విచారణ. బోర్ కొడుతుందంటే పిల్లలకు బోర్ కొడుతుందా? మనకు కూడా కొడుతూనే ఉంటుంది కదా అప్పుడప్పుడు బోర్. బోర్ అంటే బోర్ కొట్టడం, నీళ్లు తీసుకోవటమా? తోచకపోవటం. తోయట్లేదు అంటాం కదా, తోచట్లేదు అంటారు. అవునా? ఏం తోచట్లేదు అంటారు. ఏం తోచట్లేదు వాడికి? వాడే తోచట్లేదు వాడికి. వాడికి తోచక వాడు ఏదో కావాలని అడుగుతున్నాడు. అంటే నీకు ఏం లేనప్పుడు కూడా డిఫాల్ట్ డిజైన్ నేను వెంటుండి బోర్ బోర్ అని కొట్టిస్తుంది అనమాట. అది బోర్. అందుకే బోర్ కొట్టి ఏ పని చేసినా సరే మీకు తోచకుండా అవుతుంది, బోర్ కొడుతుంది. ఎక్కువసేపు ఏడ్చినా ఎంతసేపు ఏం ఏడుస్తామని వదిలేస్తాడా లేదా? ఎవరైనా చచ్చిపోతే ఏడుస్తూ ఉంటారు. స్వామివారం ప్రశ్న అడుగుతారు, మిమ్మల్ని కూడా అడగను ప్రశ్న. ఎవరైనా చచ్చిపోతే ఎంత దాకా ఏడుస్తారు? లోపల బాధ పోయేదాకా ఏడుస్తారా? ఇంకా ఓపికన్నంతసేపు ఏడుస్తారా? ఇవన్నీ ఉట్టి మాటలు. ఆకలేసేదాకా ఏడుస్తాడు, తర్వాత పోయి తింటాడు. అంతేనా? అంతవరకు ఓపికగా ఏడుస్తాడు. ఇంకా శక్తి లేకపోతే ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? పోయి తింటాడు. అంతేనా? అంటే ఏది నిలుపుకోలేవు. ఆ క్రియకు అంతం జరిగి తీరుతుంది. ఏ చేస్తున్నా సరే. సంతోషం వస్తే ఎంతసేపు ఉంటాడు ఆనందంగా చెప్పండి? కాసేపు చెప్పుకుంటాడు. తర్వాత మర్చిపోతాడు, వదిలేస్తాడు. వాడే వదిలేస్తాడు చెప్పుకొని తర్వాత. ఏ విషయమైనా అంతే కదా. అందుకే బిల్ గేట్స్ ఏం చేశాడట, ఇట్లాగే సంపాదించి బోర్ కొట్టినట్టుంది. కొట్టి ఏం చేశాడు, 99% దానం చేసి 1% మాత్రమే వాళ్ళ పిల్లలకి ఇచ్చి 99% దానం చేస్తాడన్నట్టు. ఏం చేశాడు ఇంత జీవితకాలంలో? చాలా గొప్పగా అన్ని పనులు చేసి సంపాదించి ఎందుకు చేశాడు? బోర్ తోచకపోవటం అంటే తృప్తి లేకపోవటం. తృప్తి అనేది రాకుండా చేసింది సృష్టి. రచనలోనే ఒక అంశాన్ని పెట్టేసింది అనమాట. వీడు ఎన్ని ఆశ్చర్యాలు చూసినా, ఎన్ని ఆశ్చర్యాలు మాట్లాడినా, ఎన్ని ఆశ్చర్యాలు విన్నా, ఎంత తిరిగి వచ్చినా, లోకమంతా ప్రపంచమంతా తిరిగి వచ్చినా అన్నీ అయిపోయినాయి అనుకొని కృతకృత్యుడిని అయిపోయాను, చేయాల్సిందంతా చేసి అనుకున్న తర్వాత కూడా వాడికి తృప్తి రాకుండా పెట్టి అప్పుడు వాడు ఆలోచిస్తాడు ఇప్పుడు ఏం చేయాలి అని. అప్పుడు వాడికి తోస్తుంది ఇది ఏది తనను తాను తెలియటం అనే ఒకటి ఉంటుంది ప్రక్రియ. ఎక్కడైనా ఏదైనా ప్రవచనం చెప్తే వెళదాము అని అనుకుంటాడు. ఇప్పుడు దాటేసిన అంటే ఇప్పుడు ప్రవచనానికి రాకుండా దాటేసి తప్పించుకొని మాకు చాలా పనులు ఉన్నాయి, ఎందుకంటే పని లేకుండా చెప్పుకుంటారు కానీ మాకు పని ఉండదా ఏమిటి అనుకొని ఇప్పుడు దాటేసిన తెలిసినప్పటికీ ఇప్పుడు సాధన చేయకుండా ఇప్పుడు కాదులే కొన్ని బాధ్యతలు తీరిన తర్వాత చేద్దాము, ఇప్పుడే వద్దు సాధనలు అవి ఇవి అని అనుకున్నా ఎప్పుడైనా సరే జీవితం వాడి చేత సాధనకు మరలేటట్టు, అంటే తనను తాను తెలుసుకోవటం అనే ఒకటి అంశం ఉంది అని వాడిని ఉంచుకొస్తుంది. ఆ ఉంచుకొచ్చేదాకా అట్లాగే ఉండాలి. అయితే మనకేమైందంటే మనం గుర్తించటం ఎట్లా గుర్తించుకుంటున్నాము? జీవితం అంటే ఈ సంఘటనలన్నిటినీ కూర్చి అన్నీ కూరిస్తే ఇదే జీవితం అనుకొని ఒక భ్రాంతిలో ఉన్నాం కాబట్టి దానికి ఒక చిన్న కథ చెప్తాడు. ఒకప్పుడు ఒక జ్ఞాని ఉండేవాడట. ఆ జ్ఞాని ఏం చేసే పూర్వము ఊర్లలో ఊరికి ఎవరైనా జ్ఞాని వస్తే ఆ నగరం మహారాజు ఉంటాడు కదా, ఆ మహారాజు వాళ్ళని పిలిచి ఆదరించి భిక్షకు పిలుస్తారు. ఎవరైనా సరే అట్లా గౌరవించటం ఆదరించటం అనేది మన సంప్రదాయంలో ఉండేది. ఒక రాజు ఏం చేశాడు, ఇట్లాగే ఊర్లోకి ఒక మహాత్ముడు వచ్చాడని తెలిస్తే పిలిచాడు, భిక్షకు రమ్మని పిలిచారు.
భోజనానికి రమ్మని అనరు, ఏమంటారు? భిక్ష అంటారు. భోజనానికి విందు భోజనం అనరు దాన్ని. అయితే పిలిస్తే వర్తమానం పంపించారంటే ఎవరినో పంపించి పిలుచుకురమ్మని చెప్పాడట. చెప్తే వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి ఆయన ఇది నిజంగా జరిగిన కథ. నామదేవ్ అని ఒక మహాత్ముడు. ఆయనను పిలుచుకురమ్మని చెప్పారట. నామదేవ్ గారు మీకు రాజుగారు వర్తమానం పంపారు, మీరు రండి రాజ్యానికి అంటే, అప్పుడు ఆయన అన్నాడట, మీరు చెప్పే నామదేవ్ అనే వ్యక్తి ఇక్కడ ఎవరు లేరు అని అన్నాడట. రావటానికి కుదరదు అన్నాడట. ఇదే సమాధానం వెళ్ళి ఆ సైనికులు వెళ్ళి రాజుకు చెప్పారట. ఇదేమిటి, ఈ వింతదేమిటి, నామదేవ్ అనేవాడు లేడని ఎవడు చెప్పాడు? ఉన్నవాడు చెప్తాడా, లేనివాడు చెప్తాడా? అది వింతగా ఉంది. అంటే సమాధానం వింతగా ఉండేటప్పటికి రాజు కోపం రాలేదట. ఈ వింత ఏమిటో తెలుసుకోవాలని కుతూహలత వచ్చింది. వచ్చి రథం వేసుకొని రాజే వెళ్ళిపోయాడట. ఆయన దగ్గరకు వెళ్ళి మహాత్మా, ఏమిటి మీరు ఇట్లాంటి సమాధానం ఇచ్చారు, నాకు అర్థం కాలేదు, మీరు ఏం చెప్పారు అన్నాడు. అంటే అప్పట్లో రాజులకు ఇట్లా పొగరు ఉండేది కాదు. ఏదైనా చెప్తే అర్థం చేసుకోవాలి, ఇందులో అంతరార్థం ఉందని తెలుస్తుంది వాళ్ళకి. వెళ్ళి అడిగితే, నామదేవ్ అనే ఎవరిని మీరు వ్యక్తి అంటున్నారో ఆ వ్యక్తి లేడు అని అన్నారట. మీరు చెప్తుంది నాకు అర్థం కావటం లేదు అన్నాడట. మీకు అర్థమైందా? అట్లా కాదు, ఆ వ్యక్తి లేడు అని అంటున్నాడు, పిలవలేదు అనటం లేదు. ఆ వ్యక్తి లేడంటే ఎట్లా లేడు అని అంటే అప్పుడు ఒక ఉదాహరణ చెప్పాడట అతను. ఏమిటంటే, మీరు ఎట్లా వచ్చారు ఇక్కడికంటే రథంలో వచ్చాను అన్నారట. రథంలో ఏమేమి ఉంటాయి? గుర్రాలు ఉంటాయి, కళ్ళెం ఉంటుంది, ఆసనం ఉంటుంది, ధ్వజం ఉంటుంది, 2 చక్రాలు ఉంటాయి. అంత ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు ఏం చేశాడు అతను సారథికి చెప్పాడట, గుర్రాలను విడదీయి అని చెప్పాడట. రథం నుండి గుర్రాలను విడదీయమన్నాడు, కళ్ళాలను విడదీయమన్నాడు, చక్రాలను విడదీయమన్నాడు, ధ్వజాన్ని విడదీయమన్నాడు, ఆసనాన్ని విడదీయమన్నాడు. ఇప్పుడు ఏమైంది? రథం ఉందా పోయిందా? చెప్పండి. రథం లేదు. ఆయన రథాన్ని తీసేయమని అనలేదు. ఆయన ఏం చెప్పాడు? ఒక్కొక్క వస్తువు దాంట్లో ఉన్న భాగాలను తొలగించమని చెప్తే చివరికి ఏం పోయింది? రథమే పోయింది. రథాన్ని అంటే ఈ భాగాలన్నీ కలిపి రథం అన్నాం మనం. రథం అంటే అనే దానికి అర్థం ఏమిటి? ఈ భాగాలన్నీ కలిపితే రథం అవుతుందా, భాగాలన్నీ కలిపి దాన్ని ప్రయోగించి వాడుకుంటే రథం అవుతుందా? వాడుకుంటే రథం అవుతుంది, అంతేనా? అట్లాగే ఇప్పుడు మనం కూడా ఏమనుకుంటున్నాము, నేనెవరు అనేది వీడికి అర్థం కావట్లేదు. కాసేపు నేను గుర్రాన్ని అనుకుంటాడు, కాసేపు నేను కళ్యాణ్ అనుకుంటాడు, కాసేపు నేను చక్రాన్ని అనుకుంటాడు, కాసేపు ఆసనం అనుకుంటాడు, కాసేపు ధ్వజం అనుకుంటాడు. రథం అంటే ఏమిటి? అన్నీ కలిపి రథం. ఎప్పుడు రథము? ఊరికే కలిపి పెడితే రథం అవుతుందా? దాన్ని ప్రయాణంలో వాడుకుంటే రథం అవుతుందా? అట్లాగే జీవితం అంటే అన్ని ప్రవర్తనలన్నిటిలో కూడా తనను తాను తెలుసుకోవడం అనేది ఇమిడి ఉంది. అది ఎట్లా తెలుస్తుందంటే, ఇప్పుడు ఉదాహరణకి లక్షణాలు ఉంటే దాన్ని ఎట్లా తెలుసుకుంటాం? నీరుందా? నీటికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయా? ఆ ప్రాపర్టీస్లో ఒకానొక ప్రాపర్టీ ఏమిటంటే బాయన్సీ అంటారు దాన్ని. బాయన్సీ అంటే అప్వర్డ్ థ్రస్ట్. అంటే నీరు దేన్ని కూడా దాంట్లో మునగనివ్వదు, పైకి ఎగదొస్తుంది. దీన్ని బాయన్సీ లక్షణం అంటారు. అంటే ఎప్పుడైనా చెంబు ఉందనుకోండి, చెంబుని ఇట్లా నొక్కితే మునుగుతుందా? ఉంచితే మునుగుతుంది, లేకపోతే మునగదు. చెంబుని నొక్కితే ఏమవుతుంది? పైకి నెట్టేస్తుంది. అట్లాగే నిజానికి మనం కూడా దూకినప్పుడు మనం మునగకూడదు. కానీ మనం ఏం చేస్తాం? భయానికి నీళ్లు మింగినప్పుడే మనిషి మునిగిపోతాడు. ఈత అంటే మనకేమిటి? పరోక్ష జ్ఞానం కదా. ఎప్పుడు ఈత కొట్టకుండా కాళ్ళు చేతులు ఆడించడం మాత్రమే తెలుసు. అట్లా చేసినా బ్రతకచ్చు. కానీ మనం భయంలో నీళ్లు మింగేస్తూ ఉన్నప్పుడు మునిగిపోతాడు. ఇది అవుతుంది. అయితే ఇప్పుడు నీటి యొక్క బాయన్సీ లక్షణం నీటిని చూస్తే తెలుస్తుందా, ఒక ప్రయోగంలో తెలుస్తుందా? ప్రయోగం అయితేనే తెలుస్తుంది. ఊరికే నీరు చూడగానే బాయన్సీ తెలుస్తుందా మనకు? తెలియదు. అట్లాగే జీవితాల్లో ఈ పరికరాన్ని వాడుకొని మనం ఈ రచనలో ఉన్నాం. ఈ రచనను ఎక్కడ చూడాలి? ప్రవర్తనలో చూడాలి. ప్రవర్తనలో ఆ లక్షణాలను దర్శనం చేయాలి. నీటిలో చెంబు ముంచినప్పుడు బాయన్సీని చూడగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. అట్లాగే మనం ప్రవర్తిస్తున్నప్పుడు అప్పుడు మనకు జీవం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఊరికే కూర్చున్నా అర్థం కాదు, వదిలేసి తిరిగినా అర్థం కాదు. ఇందులోనే జీవితం ఉంది. ఇతను చెప్పిన ఏవైతే లిస్ట్ ఉన్నాయో అందులో జీవితం ఉంది. ఎట్లా ఉంది? ఇప్పుడు నీళ్లు తాగటం అన్నాడు. నీళ్లు తాగటంలో నీళ్లు తాగే వాడిని గుర్తిస్తే జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది. ప్రయోగంలో గుర్తించాలి. ఇప్పుడు నడక అంటాం మనం, నడుస్తున్నాం అందాం అనుకోండి. నడుస్తున్నప్పుడు అదొక ప్రయోగం దేహంతో.
నడకలో జీవమేమిటి? నడత అన్న పదం విన్నారా మీరు? నడత అంటే ఏమిటి? నడత నడకకు తేడా ఉందా? నడత అంటేనేమో తీరు, నడిచే తీరుని, అంటే ఏ ఏ విధంగా నడుస్తామో ఆ తీరుని నడత అంటాం. ఇప్పుడు దుడుకుగా నడవటం అంటే ఎట్లా ఉంటుంది? కాలు విసిరేసుకుంటూ ధన్ ధన్ అని శబ్దం చేసుకుంటూ నడవటం ఉంటుందా లేదా? అది నడత. నడకనేమో భౌతికమైన కాళ్ళలో కనిపిస్తూ ఉంటే, నడత బుద్ధిలో కనిపిస్తూ ఉంటుంది. అంతేనా? మనం అట్లాగే మాట్లాడినప్పుడు కూడా మాట బయటికి ఉంటుంది, నడత ఎక్కడ ఉంటుంది? మాట్లాడే తీరులో ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడినా, నడిచినా, ఏ పని చేస్తున్నా, ఏమన్నా చేయండి, జీవిత లక్ష్యాలను ఏమున్నాయో అవి పెట్టుకొని చేస్తున్నా, దాంట్లో నడత ఒకటి ఉంది అని గుర్తించుకుంటూ చేయాలి. అంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఎక్కడికైనా తీసుకెళ్లారు, వాడు అల్లరి చేస్తున్నాడు. అల్లరి చేస్తుంటే సరిగ్గా కూర్చోలేదు, గుడికి తీసుకెళ్ళాం అనుకోండి, మీరు ఏం చేస్తారు? సరిగ్గా కూర్చోరా అని వాడి కాళ్ళు చేతులు దగ్గరకని కూర్చోబెడతారా లేదా? అంటే వాడిని సరిచేసి కూర్చోబెడుతున్నా. అట్లాగే తనను తాను కూడా సరి చేసుకొని కూర్చోబెట్టాలి. ఏ ప్రవర్తన చేస్తున్నా నడత ఆధారంగా నడక ఉంది, బుద్ధి ఆధారంగా బయట ప్రవర్తన ఉంది. ఇది లోపల ఉన్న డిజైన్ని చూడటం అంటే. మనం ఏం చేస్తాం? నడిచిపోయామా లేదా? ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళటం మనకు పని, వెళ్ళాల్సిన పని ఉంది మనకు. ఇప్పుడు మనం ఇది అయిపోతే ప్రవచనం అయిపోతే ఏం చేస్తాం? లేచి ఎక్కడ వాళ్ళం అక్కడికి వెళ్ళిపోతాం. కానీ ఆ వెళ్ళిపోవటం అనే పని చేసుకున్నాం, కానీ నడిచాను కదా, నడక అనే ఒక ప్రయోగం అయింది, దాంట్లో దర్శనం చేయటానికి ఉందా లేదా? లక్ష్యం ఉందా? లక్ష్యం ఏమిటి? దర్శనం చేయటం లక్ష్యం. ఇది వదిలేస్తే జీవితం ఉండదు. అంత బ్రతికేస్తాడు, జీవితం మాత్రం ఉండదు వాడికి. అందరు ఏం చేస్తున్నారు? ఇదే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అన్నీ చేశారు. బుద్ధితో ఆలోచించారు, కాళ్ళతో నడిచారు, ఈ దేహాన్ని వాడుకున్నారు, ఈ జీవితాన్ని జీవించారు, అయినా సరే దాన్ని వదిలేశారు. వదిలేసినందుకు జీవితం లేదు, వదిలేసిపోయిన జీవితం అయింది. ఇప్పుడు తీసుకువెళ్ళేది ఏమిటి? మనం సంపాదించినవన్నీ వదిలేసిపోతాం, నడతను తీసుకెళ్తాం. బుద్ధి ఎట్లా ప్రవర్తిస్తుందో ఆ బుద్ధిని మనం తీసుకెళ్తాం. అది సంస్కారం అంటాం మనం దాన్ని. సంస్కారాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు జీవుడు. మళ్ళీ పుట్టేవాడు ఎవరు అంటే సంస్కారం పుడుతుంది, జీవుడు కాదు. ఆ జీవము ఆ సంస్కారంతో వ్యక్తమవుతుంది మళ్ళీ. ఇంతేగాని మనిషి పుట్టడం అనేది ఏం లేదు అక్కడ. కానీ మన దృష్టి ఇప్పుడు దేని మీద ఉండాలి? తీసుకువెళ్ళే దాని మీద ఉండాలా, వదిలేసే దాని మీద ఉండాలా? తీసుకువెళ్ళే దాని మీద ఉండాలి. దానికి కృషి చేయటమే జీవితం. అది అవధ్యం, నిత్యం, దేహి. అది దేహమేమో ఈ బయట జీవితం అంతా దేహం, బయట ప్రవర్తనలన్నీ దేహం. దేహి ఎవరు? నడత. అది మారదు, అది నిత్య స్వరూపం, నీతో వచ్చే స్వరూపం అది. కనుక మన జీవితం అంతా దేని మీద ఆధారపడి ఉండాలంటే ఈ దేహి అన్న అంశాన్ని మనకు ఇక్కడ భగవద్గీత ఈ శ్లోకాలన్నీ ఏం చేస్తున్నాయంటే ఆత్మ గురించి చెప్పినాయి. అంటే మనకి ఇవన్నీ కలిపి ఉన్నాయి, అంతేనా? ఆత్మ ఉంది, దేహం ఉంది, జీవితం ఉంది, ప్రవర్తన అంతా కలిపి నేను అనుకుంటున్నాం. మనకు తేడా తెలియటం లేదు, కలిసిపోయి ఉంది. కాబట్టి ఇక్కడ స్వామి భగవద్గీత చేస్తున్న ప్రయత్నం ఏమిటంటే అన్నిటినీ డైసెక్ట్ చేయటం అంటారు, చూసారా మీరు? డిసెక్షన్ చేస్తారు కదా ల్యాబ్లో, డిసెక్షన్ చేసి అన్నిటిని వేరువేరు చేసి చూపిస్తారు. అంటే అర్థం కాకపోతే ఏం చేస్తారు? వేరువేరుగా భాగాలు చేసి చూపిస్తారు. అట్లాగే ఆత్మ లక్షణాలు చూపించారు మనకు, ఆత్మ ఎటువంటి స్వరూపమో చూపించారు. అట్లా కాకుండా దేహ లక్షణాలు చూపించారు, దేహం ఎట్లా మారిపోయేదో వచ్చిపోయేదో ఆగమాపాయిన అది కూడా చూపించారు. తర్వాత ఏం చూపించారు? విషయాలు ఎట్లా వచ్చిపోతాయో మనం చూస్తున్న ఆశ్చర్యవత్ పశ్యత లోకంలో అవన్నీ కూడా వచ్చిపోయే వాటిని చూపించారు. అంటే ఇవన్నిటిని వేరువేరుగా చూపించి ఇప్పుడు చెప్పు నువ్వెవరు అంటే వీటన్నిటిని వాడుకునేవాడు నేను. ఇప్పుడు ఆ రథం ఉపమానంలో నేనెవరు? సారథి. రథాన్ని చూస్తున్నాం మనం, మళ్ళీ రథం డిజైన్ ఆలోచిస్తున్నాం, కానీ సారథి ఎవడి చేతిలో కళ్ళెముందో వాడు కదా నడిపించేవాడు. రథం యొక్క డిజైన్ని కంట్రోల్ చేసేది ఎవరు? సారథి. ఆ సారథి స్థానంలో ఉంటే సరిపోతుంది. మనం ఏమంటాం? రోడ్డు బాగాలేదు, చక్రాలు ఇట్లా ఉన్నాయి, గుర్రాలు సరిగ్గా లేవు, కళ్ళెం అట్లా ఉంది, జీవితం అంతా కంప్లైంటే సరిపోతుంది మనకు. నువ్వు సారథి స్థానంలో కూర్చుంటే రథికుడు ఎట్లాగైతే రథాన్ని నడిపిస్తాడో సారథి, అట్లా మనం జీవితం నడిపిస్తే అప్పుడు సరిగ్గా నడుస్తుంది. మన దృష్టి అంతా వీటి మీదనే ఉంది.
నడిపించే వాడి మీద దృష్టి లేదు. కనుక జీవించటం అంటే జీవమున్న వాడెవరో వాడి మీద దృష్టి పెట్టి లక్ష్యం అంటేనే లక్ష్యం అన్న పదానికి లక్ష దర్శనాంకనయో అంటే దర్శనం చేయతగినది అని అర్థం. దర్శనం చేయతగినది ఏమిటి ఇక్కడ? జీవం. జీవం ఎవరైతే జీవిస్తున్నాడో వాడు ఆ జీవముని దర్శనం చేయాలి. ఆ జీవాన్ని వదిలేయటం కాదు అని భగవద్గీత ఒక దృష్టికోణాన్ని మారుస్తుంది జీవుడికి. మామూలు మనిషి దీని మీద సందేహం పెట్టుకోడు ఎప్పుడు. ఇలాంటి ప్రశ్నలు రావు వాడికి. ఒప్పేసుకుంటాం జీవితాన్ని. ఎట్లా ఉన్న జీవితం అట్లా ఒప్పుకొని బ్రతికేస్తాం. ఇవన్నీ లక్ష్యాలు పెట్టేసుకుంటాం చివరిదాకా. చేస్తే చేస్తాం, చేయలేకపోతే వదిలేస్తాం, చేయగలిగినా వదిలేస్తాం. ఇది చూసుకోకుండా జీవించాం. జీవితం అంటే ఇదే అనుకుంటాం. కనుక తాను ఏనం అన్న పదానికి అర్థం ఏమిటి? లోపల ఆత్మ దగ్గర నుండి బయట ప్రవర్తన దాకా అంతా ఏనమే. అంతేనా? జీవం ఏనమే, జీవుడు ఏనమే, బయట ప్రవర్తన ఏనమే. ఏనమంటే అంతా తన ప్రవర్తనయే నడుస్తోంది. కానీ లేకపోతే ఏనం ఎక్కడ ఉండదు. చూస్తే అంతటా అదే ఉంటుంది, చూడకపోతే ఎక్కడ ఉండదు. లోపల ఆత్మ అసలు తెలియదు, మనకు అడ్రస్ తెలియదు దాని గురించి. ఇక్కడ బయట ప్రవర్తన అనేది ఒకటి ఉందని అది కూడా తెలియదు. వదిలేస్తే ఏదీ తెలియదు. దర్శనం చేస్తే అంతా జీవితమే కనిపిస్తుంది. ఇప్పుడు జీవితం ఉందా లేదా ఇందులో? చెప్పండి. నీళ్లు తాగటంలో జీవితం ఉందా లేదా? ఉంది. నిద్రపోవటంలో జీవితం ఉందా లేదా? ఉంది. ఇంకా ఏం చెప్పాడు? 7 వింతలు చూడటంలో జీవితం ఉందా లేదా? 6 ఏమిటయ్యా? 6 అంకెల జీతం. 6 అంకెల జీతం సంపాదించటంలో జీవితం ఉందా లేదా? ఉంది. 5 సెలవు పని రోజులు పని చేసేదంతా 5 రోజుల పనిలో జీవితం ఉందా లేదా? ఉంది. వాహనం నడిపేటప్పుడు ఉందా లేదా? చాలా బాగా అర్థమవుతుంది. నడిపించేవాడోడు, నడిచేది ఒకటి. ఇంకా బాగా అర్థమవుతుందా లేదా? ఉందా లేదా? అన్నిట్లో జీవితం ఉంది. మరి అందమైన భార్యలో ఉందో లేదో వీడికి తెలియదు. అందమైన పిల్లలు భార్యలో జీవితం ఉందా అంటే ఉంది చక్కగా. ఎందుకు? దాన్ని కూడా ఒక సచ్చిదానంద స్వరూపమైన ఇంకొక నువ్వెట్లా వచ్చావో ఆ భార్య అన్నది కానీ పిల్లలని కానీ దేన్నైనా దర్శనం చేసేటప్పుడు అది కూడా ఎదురుగా ఉన్నది ఏదైనా కూడా అది సచ్చిదానంద స్వరూపంగా దర్శనం చేయడానికి మంచి అవకాశం. నా భార్య, నా భర్త అని భ్రాంతిలో పడకుండా ఏం చేయాలి? ఇక్కడ ఏది ఉందో అక్కడ అదే ఉంది. పిల్లలంటే ఎవరు? ఇంకో జీవుడు. నిన్ను ఆశ్రయించి ఈ జీవాన్ని దర్శనం చేయడానికి వాడు కూడా వచ్చాడు. నువ్వెట్లా ఈ జీవాన్ని దర్శనం చేయడానికి వచ్చావో వాడు కూడా ఈ సృష్టిలోకి ఎందుకు వచ్చాడు? నీ కొడుకుగా బ్రతకడానికి రాలేదు, జీవుడిగా జీవించడానికి వచ్చాడు వాడు. అట్లాగే తాను జీవించుకుంటూ అందరికీ జీవించడానికి అవకాశం ఇస్తే అన్నిట్లో జీవితం ఉంటుంది. ఇది జీవితానికి పరమార్థం. ఇప్పుడు వ్యావహారిక సత్తా దృష్టిలో కూడా పరమార్థమే చెప్పబడింది. బోధ ఎప్పుడు వ్యావహారిక సత్తాన్ని ఒప్పుకోదు. అట్లా చెప్పినట్లుగా అనిపిస్తుంది. తర్వాత రాబోయే శ్లోకం ఇంకా అట్లుగా అనిపిస్తుంది. బయటగా దాని గురించే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది మనకు. అది వచ్చేవారని చెప్పుకుందాం. చెప్పండి. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః, ఆశ్చర్యవత్ శృణోతి ఆశ్చర్యవత్ చైనం అన్యత్ శృణోతి, శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఇన్ని చేసి ఏ ఒక్కడు కూడా తెలుసుకోవట్లేదట. కశ్చిత్ న వేద, ఒక్కడు కూడా తెలుసుకోవట్లేదు అంటున్నారు. తర్వాత దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత, తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుం అర్హసి. అన్ని భూతములకు ఇదే డిజైను, ఇదే జీవితం కాబట్టి ఇంకా నువ్వు ఏడవలసింది లేదు. అక్కడ అర్జునుడు ఎందుకు ఏడుస్తున్నాడు? నేను చంపుతాను. నువ్వు చంపితే చచ్చేవాడు లేడు అక్కడ. దేహి అనేవాడు అవధ్య, నిత్యస్వరూపుడు. నువ్వు చంపేవాడు దేహం. కాబట్టి ఆ హింస నీకు జరుగుతుంది, వాడికి జరగటం లేదు. ముందు ఆ భ్రాంతి నుండి బయటపడమని అర్జునుడికి న త్వం శోచితుం అర్హసి,
మనం కూడా బయట వాడిని తిట్టాము, బయట వాడిని అది చేసాము, బయట వాడిని ఇది చేసాము, నువ్వు వాడిని ఏమీ చేయలేదు, అన్నీ నీకే అవుతున్నాయని తెలుసుకొని ఆ భ్రాంతి నుండి బయటపడి జీవించాలి. ఓం తత్ సత్.